హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరోయిన్ తన సైకో హస్బెండ్ దగ్గర నుండి తప్పించుకొని వెళ్ళిన ఆ సైకో హీరోయిన్ అమ్మని అడ్డం పెట్టి హీరోయిన్ని పట్టుకుంటాడు కదా. ఇప్పుడు ఆ సైకో హీరోయిన్ దగ్గర ఏంటి నీ ప్రాబ్లం, అసలు నువ్వు మళ్ళీ మళ్ళీ నా దగ్గర నుండి తప్పించుకొని వెళ్ళి తప్పు చేస్తున్నావు, నీకు నన్ను లవ్ చేయడంలో ఏమంత కష్టం, అందరూ లవ్ చేసుకుంటూ హ్యాపీగానే కదా జీవిస్తున్నారు, నువ్వు మాత్రం ఎందుకు ఇలా ఉన్నావు అంటాడు. ఏమో వీడు నిజంగానే హీరోయిన్ని బాగా చూసుకుంటున్నట్లు, హీరోయిన్ కూడా మిగిలిన వాళ్ళు ఎలా జీవిస్తున్నారు అన్న దాని గురించంతా నువ్వు మాట్లాడుతున్నావా, అసలు వాళ్ళందరూ ఎంత సంతోషంగా జీవిస్తున్నారు అన్నది నీకు తెలుసా, నువ్వు మా అమ్మని అడ్డం పెట్టి నన్ను ఆ ట్రాప్లో తగిలించి నీతో జీవించేలా చేస్తున్నావు, దీనికి ప్రేమ అని నువ్వే ఒక పేరు పెట్టున్నావు, అసలు నిజమైన ప్రేమ అంటే నీకు తెలుసా, నిజంగా లవ్ చేసే వాళ్ళు చాలానే సాక్రిఫైస్ చేస్తారు, నీలా ఇలా అంతా టార్చర్ చెయ్యరు, ప్లీజ్ నన్ను వదిలే అని అంతలా ఏడుస్తుంది. కానీ వాడు ఎలా వదులుతాడు. ఇప్పుడు ఇక్కడ అలానే కట్ చేసి హీరోని చూపిస్తారు. హీరో హీరోయిన్ గురించే ఆలోచిస్తుంటాడు. ఎక్కడెళ్ళింది తిను, తనకేమైండదు కదా అని హీరోయిన్ గురించి ఆలోచిస్తున్నప్పుడే హీరో ఫ్రెండ్ ఏరా అని అమ్మాయి వస్తుంది. ఇప్పుడు హీరో ఒకలా డల్ గా ఉండటం చూసి ఏరా ఏమైంది అని అడగ్గా హీరో కూడా హీరోయిన్ గురించి చెప్తాడు. ఇలా తన హస్బెండ్ నుండి తప్పించుకోవడానికి తన ఫేస్ ని చేంజ్ చేయమని అడిగింది అని చెప్పినప్పుడు ఏరా షాక్ అయిపోతుంది. ఏంటి, హస్బెండ్ దగ్గర నుండి తప్పించుకోవడానికి ఫేస్ ని మార్చమనిందా, చాలానే డేంజర్ అయిన అమ్మాయిలా ఉంది కదరా తను అన్నప్పుడు హీరోని చూసారంటే తనకిప్పుడు నేను ఎలా హెల్ప్ చేసేది అన్నట్లు చెప్పగా ఏరా వచ్చి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, హస్బెండ్ వైఫ్ ప్రాబ్లంలో నువ్వెందుకు తగులుకుంటావు, అయినా ఫేస్ ని మార్చేస్తే తన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా ఏంటి, ఊరికే ఎవరో తెలియని ఆ అమ్మాయికి హెల్ప్ చేసి నువ్వు ప్రాబ్లంలో తగులుకోకు అన్నట్లు చెప్పి ఏరా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా హీరో కోమాలో ఉన్న తన వైఫ్ ని చూడటానికి వెళ్తాడు. నువ్వు ఎప్పుడు నార్మల్ అవుతావో అన్నట్లు చాలా బాధగా తన వైఫ్ ని చూస్తుంటాడు. అలానే ఇప్పుడు హీరో వైఫ్ కి ఎలా యాక్సిడెంట్ అయింది అన్నది చూపిస్తారు. ఒకరోజు హీరో వైఫ్ ఇద్దరు రెస్టారెంట్ కి వెళ్ళింటారు. అప్పుడు హీరో చాలా ప్రేమగా తన వైఫ్ కి వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ గిఫ్ట్ గా ఒక చైన్ ని ఇస్తాడు. తను తీసి చూస్తుంది, కానీ సంతోషంగా అంతా ఏం ఫీల్ అవ్వదు. బాగుంది అని చెప్పాలి కదా అన్నట్లు చెప్తుంటుంది అంతే. యాక్చువల్లీ తనకి హీరో మీద పెద్దగా ప్రేమ ఉన్నట్లు కనిపించడం లేదు, కానీ హీరో మాత్రం తన వైఫ్ మీద అంత కేరింగ్ గా ప్రేమగా ఉన్నాడు. ఇంకా హీరో వైఫ్ 1 వీక్ బిజినెస్ ట్రిప్ కి వెళ్తుంటుంది. సో అక్కడి నుండి వెళ్ళడంలోనే ఉంటుంది. ఓకే నాకు టైం అవుతుంది, మరి నేను వెళ్ళనా అన్నప్పుడు హీరో నీ ఫ్లైట్కి అయిన టైం ఇంకా ఉంది కదా, కాసేపు మాట్లాడేసి వెళ్ళొచ్చు కదా అంటాడు. అయినా తను లేదు మాట్లాడటానికంతా టైం లేదు అని తినకుండా కూడా వెళ్తుంటుంది. హీరోకి అయితే ఒకలా అయిపోతుంది. వెంటనే పైకి లేచి సరే ఎయిర్పోర్ట్ లో నేనొచ్చి నిన్ను డ్రాప్ చేస్తాను అంటాడు. అయినా తను లేదు వద్దు, నాకు ఒక్కదాన్నే వెళ్ళాలని ఉంది అని హీరోని కొంచెం కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. తన వైఫ్ ఇలా చేయడం హీరోకి చాలానే హర్టింగ్ గా ఉంటుంది. యాక్చువల్లీ హీరో వైఫ్ ఇంకెవరితోనో అఫైర్ లో ఉన్నట్లుంది, అందుకే హీరోని ఇలా అవాయిడ్ చేస్తుంటుంది. ఇప్పుడు కూడా కార్లో వాడితోనే కలిసి వెళ్తుంటుంది. హీరోకి ఈ విషయం తెలుసా తెలీదా అని తెలియడం లేదు. ఇంకా వీళ్ళిద్దరూ రోడ్లో ఏమొస్తుందో కూడా చూసుకోకుండా రొమాన్స్ చేస్తూ డ్రైవ్ చేయగా అంతే కార్ యాక్సిడెంట్ అయిపోతుంది. ఈ విధంగానే హీరో వైఫ్ కోమాలోకి వెళ్ళింటుంది. కానీ హీరో వైఫ్ తో పాటు ఉన్న మనిషి ఏమయ్యాడు అని తెలియడం లేదు. ఇంకా ఇక్కడ ఈ సైకో సడన్ గా హీరోయిన్ ని గన్ తో షూట్ చేసేలా వెళ్తుంటాడు. హీరోయిన్ అయితే భయపడిపోతుంది. వాడు ఏంటి భయపడిపోయావా, ఇందులో బుల్లెట్స్ అంతా ఏం లేదు, కానీ నువ్వు ఇలానే మళ్ళీ మళ్ళీ నా దగ్గర నుండి తప్పించుకొని వెళ్తే మాత్రం నిన్ను ఊరికే వదలను, నువ్వు నాదానివి, నిన్ను అంత ఈజీగా నేను వదలను అని భయంకరంగా బెదిరించి వెళ్తుంటాడు. కానీ వాడు ఎంత బెదిరించినా హీరోయిన్ వాడి దగ్గర నుండి మళ్ళీ తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఈసారి పక్కాగా ఒక మాస్టర్ ప్లాన్ తో ఎస్కేప్ అవుతుంది. ఫస్ట్ వాళ్ళమ్మని ఆ హాస్పిటల్ నుండి ఎవరికీ తెలియకుండా పిలుచుకొని వెళ్ళిపోతుంది. ఎవరు కనిపెట్టలేని ఒక సీక్రెట్ ప్లేస్ లో సేఫ్ గా వాళ్ళమ్మని తీసుకుని వెళ్ళి వదిలి వాళ్ళ దగ్గర మా అమ్మ ఇక్కడ ఉన్నట్లు మీరు ఎవరికీ చెప్పకండి, నేను త్వరలోనే వచ్చి మా అమ్మని పిలుచుకొని వెళ్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్తుంది. ఆ టైంలోనే ఇన్ని రోజులు కోమాలో ఉన్న హీరో వైఫ్ చనిపోతుంది. హీరోకి అయితే తన వైఫ్ అంటే చాలా ఇష్టం కదా, సో అంతలా ఏడుస్తాడు. తన వైఫ్ ఇలా చనిపోవడాన్ని హీరో అస్సలు యాక్సెప్ట్ చేసుకోలేకపోతాడు. ఇంకో పక్క సైకో బాడీ గార్డ్స్ హీరో ఫోన్ లొకేషన్ ఇలా ఈ సముద్రం దగ్గర చూపిస్తుంది అని సైకో దగ్గర చెప్పగా ఆ సైకో ఆ ప్లేస్ కి వెళ్ళి చూస్తే అక్కడ హీరోయిన్ చెప్పులు, హీరోయిన్ బ్యాగ్, ఫోన్ అని అన్ని పడి ఉంది. ఏమంటే
హీరోయిన్ సముద్రంలో పడి సూసైడ్ చేసుకున్నట్లు ఒక సెటప్ ని సెట్ చేసి అటుపక్కనే ఉన్న అడవిలో ఎస్కేప్ అయి వెళ్తుంటుంది. ఆ సైకో అయితే హీరోయిన్ చనిపోయింది అన్న విషయాన్ని అసలు యాక్సెప్ట్ చేసుకోలేకపోతాడు. లేదు, తను చనిపోయి ఉండదు, అలా ఎలా చనిపోతుంది, సగం మంది ఈ సముద్రంలో వెతకండి, మిగిలిన సగం మంది ఆ అడవిలో వెళ్ళి వెతకండి అని చెప్పి వీడు ఇప్పుడు ఆ అడవిలో హీరోయిన్ ని వెతకడానికి వెళ్తుంటాడు. హీరోయిన్ ఆ అడవిలోనే పరిగెత్తుకుంటూ వెళ్తుంటుంది. అలా పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు కాళ్ళు స్లిప్ అయ్యి అలానే కింద పడిపోతుంది. అలా కింద పడినప్పుడు హీరోయిన్ బ్యాగ్ దూరంగా వెళ్ళి పడిపోతుంది. అందులో హీరోయిన్ పర్స్ ఇంకా డబ్బులు అంతా ఉంటుంది. సరే, దాన్ని తీసుకుని వెళ్ళిపోదామని వెళ్తుంది. కానీ అంతలోనే హీరోయిన్ హస్బెండ్ యూన్ ఎక్కడున్నావు, యూన్ యూన్ అని అరుస్తూ హీరోయిన్ ఉన్న ఆ ప్లేస్ కి వచ్చేస్తాడు. ఇంకెక్కడ హీరోయిన్ ఆ బ్యాగ్ ని తీసుకునేది, అలానే అక్కడే దాంకుంటుంది. ఇంకా వాడు ఎలానో అక్కడే యూన్ యూన్ అని అరిచేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వాడు వెళ్ళిన తరువాత హీరోయిన్ డబ్బులొద్దు ఏం వద్దు అని అక్కడి నుండి కష్టపడి మెయిన్ రోడ్ కి వెళ్ళిపోతుంది. అటుపక్క వచ్చే చాలా మంది దగ్గర లిఫ్ట్ అడుగుతుంది. కానీ ఒక్కరు కూడా ఆగరు. అందులోనూ ఫుల్ గా వర్షం పట్టుంటుంది. ఇంకా ఇది అయ్యే పని కాదు అని హీరోయిన్ అలానే కంప్లీట్ గా ఒక కార్ కి అడ్డంగా వెళ్ళి నిల్చుంటుంది. ఆ కార్ కూడా ఇప్పుడు ఆగుతుంది. చూస్తే ఆ కార్ లో ఉన్నది హీరో. హీరో తన వైఫ్ కి చేయాల్సిన ఫైనల్ రిచువల్స్ అంతా చేసేసి వెళ్తుంటాడు. ఇప్పుడు హీరోయిన్ ని చూడగానే కార్ లో పిలుచుకుని వెళ్తాడు. అడుగుతాడు ఏమైంది అని. హీరోయిన్ కూడా జరిగిందంతా చెప్తుంది. నేను వాడి దగ్గర నుండి తప్పించుకోవాలి అంటే నేను చనిపోయా అని వాడిని నమ్మించడమే నాకున్న ఒకే దారి. కానీ ఈ ఫేస్ ని పెట్టుకొని ఎన్ని రోజులు వాడి దగ్గర నుండి తప్పించుకోగలను అని తెలియడం లేదు అన్నప్పుడు హీరో ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాలి అన్నావు కదా, నేను నీకు హెల్ప్ చేస్తాను అంటాడు. హీరోయిన్ కి అయితే ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. ఇంకా ఇక్కడ ఈ సైకో పిచ్చి పట్టినట్లు అరుస్తుంటాడు. నువ్వు చనిపోలేదని నాకు తెలుసు, వచ్చేసే, నా దగ్గరకు వచ్చేసే అని అంతలా అరుస్తుంటాడు. ఆ టైంలోనే ఇక్కడ హీరో హీరోయిన్ కి సర్జరీ చేయడానికైనా అన్ని అరేంజ్మెంట్స్ అంతా చేస్తుంటాడు. అప్పుడు హీరోయిన్ ఎలా నాకు సర్జరీ చేయడానికి ఒప్పుకున్నారు అని అడిగినప్పుడు హీరో నాకు నువ్వు ప్రాణాలతో ఉండాలి, మళ్ళీ ఒకరు చనిపోవడం నాకు ఇష్టం లేదు, నువ్వు ప్రాణాలతో జీవించడానికి అన్ని విధాలుగా నేను నీకు హెల్ప్ చేయగలను అని చాలా ఎమోషనల్గా మాట్లాడుతుంటాడు. ఏమంటే హీరో వైఫ్ చనిపోయింది కదా, అందుకే ఇంతలా ఫీల్ అయి మాట్లాడుతుంటాడు. కట్ చేస్తే హీరోయిన్ కి సక్సెస్ఫుల్ గా ఫేస్ సర్జరీని చేసిస్తాడు. ఇప్పుడు కాసేపు తరువాత ఫేస్ కి ఉన్న బ్యాండేజ్ ని ఓపెన్ చేస్తాడు. అలా ఓపెన్ చేసి హీరోయిన్ ఫేస్ ని చూసినోడు అలానే షాక్ అయి కింద పడిపోతాడు. ఏమంటే హీరో హీరోయిన్ కి ఆపరేషన్ చేసేటప్పుడు తన వైఫ్ ని తలుచుకుంటూనే ఆపరేషన్ చేసింటాడు. దానివల్ల ఇప్పుడు హీరోయిన్ కి హీరో వైఫ్ ఫేస్ రూపాన్ని ఇచ్చేసింటాడు. సో ఇప్పుడు చాలానే ఎమోషనల్ అయి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ హీరోయిన్ కి మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా వాడు నన్ను అస్సలు కనిపెట్టలేడు, వాడి దగ్గర నుండి నేను తప్పించుకున్నా అని హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. కానీ ఆ సైకో హీరోయిన్ చనిపోలేదు అని స్ట్రాంగ్ గా నమ్ముతుంటాడు. దానికి తగినట్లు ఆ సైకో బాడీ గార్డ్స్ అడవిలో హీరోయిన్ బ్యాగ్ ని కనిపెట్టిస్తారు. వెంటనే హీరో దగ్గర చెప్పగా వాడు వచ్చి చూస్తాడు. ఇప్పుడు అక్కడ పడి ఉన్న హీరోయిన్ బ్యాగ్, పర్స్, డబ్బులు అని చూసిన తరువాత ఆ సైకో కన్ఫర్మ్ అయిపోతాడు. హీరోయిన్ బ్రతికే ఉంది, సూసైడ్ చేసుకుని చనిపోయినట్లు సెట్ చేసి ఎస్కేప్ అయి వెళ్ళేటప్పుడు ఇదంతా ఇక్కడ పడిండాలి అని కరెక్ట్ గా గెస్ చేసి చాలా ఆక్రోషంగా వెతకడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఎంత వెతికినా హీరోయిన్ ని కనిపెట్టలేకపోతాడు. దానివల్ల అలానే పిచ్చి పట్టినట్లు ఎలా ఎలా తనని కనిపెట్టడం అని ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా ఒక విషయం గుర్తొస్తుంది. ఏమంటే హీరోయిన్ సైకో దగ్గర నుండి తప్పించుకొని హీరో ఇంటికి వెళ్ళినప్పుడు హీరో తన వైఫ్ డ్రెస్ ని హీరోయిన్ కి ఇచ్చింటాడు కదా, హీరోయిన్ కూడా ఆ డ్రెస్ తోనే వాళ్ళ అమ్మని చూడటానికి హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు ఆ సైకో చేతిలో తగులుకుంటుంది కదా. ఇప్పుడు ఆ విషయం గుర్తొచ్చి తను ఆ రోజు వేసుకున్న డ్రెస్ ని నేను కొనివ్వనే లేదు, అలాంటిది ఆ రోజు ఆ డ్రెస్ లో వచ్చింది అంటే ఎవరో తనకి హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళని పట్టుకుంటే యూన్ని పట్టుకోవచ్చు అని ఫాస్ట్ గా వెళ్ళి కబోర్డ్ లో ఉన్న ఆ డ్రెస్ ని వెతికి బయటకు తీస్తాడు. ఆ టైంలోనే హీరోయిన్ ని చూపిస్తాడు. తను అనుకున్నట్లు ఫేస్ సర్జరీ సక్సెస్ఫుల్ గా చేసేసుకుంది. కానీ ఇప్పుడు చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. దానివల్ల నిన్న అడవిలో డబ్బులు పడేసుకుంది కదా, దాన్ని తీసుకుందామని మళ్ళీ అడవిలోకి వెళ్తుంది. కానీ ఆ సైకో మనుషులు అక్కడి నుండి వెళ్ళేలా లేరు, ఇంకా కూడా అడవిలోనే తిరుగుతుంటారు. వాళ్ళని చూసిన తరువాత హీరోయిన్ ఇంకా మనకు ఆ డబ్బు దొరికినట్లే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ చాలా భయపడుతుంటుంది. వాళ్ళు నా బ్యాగ్ ని అక్కడ చూసేసింటారు, అయితే నేను చనిపోలేదు బ్రతికే ఉన్నా అని కనిపెట్టేసింటారా, నేను ఇప్పుడు ఏం చేసేది అని చాలా భయపడుతుంటుంది. ఆ టైంలోని ఈ సైకో వాడికి తెలిసిన ఒక లేడీ పోలీస్ ద్వారా ఆ డ్రెస్ ఏ షాప్లో కొన్నారు, ఎవరు కొన్నారు అని చెప్పి ఇప్పుడు ఆ షాప్కి వెళ్ళి అడిగినప్పుడు
ఆ షాప్ లో పనిచేసే లేడీ ఆ డ్రెస్ ని చూడగానే ఈ షాప్ లోనే ఈ డ్రెస్ ని కొనింది, ఇది లిమిటెడ్ గా వచ్చే ఎడిషన్, 30 పీసెస్ మాత్రమే వచ్చింది అని చెప్పి ఆ డ్రెస్ ని కొన్న 30 మంది ఎవరు ఏమి అని మొత్తం అడ్రస్ ని ఇవ్వగా వాళ్ళు ఆ 30 మందిది ఆ అడ్రస్ లిస్ట్ ని తీసుకుని వెళ్తుంటారు. ఆ టైం ఈ సైకోకి రోడ్ లో ఎవరో ఒక అమ్మాయి వెళ్తుంటుంది. కానీ వాడి కళ్ళకి ఆ అమ్మాయి హీరోయిన్ లా కనిపించగా ఫాస్ట్ గా కార్లో నుండి వెళ్ళి యూన్ యూన్ అని ఆ అమ్మాయిని స్టాప్ చేసి చూస్తాడు. కానీ అది హీరోయిన్ కాదు అని తెలిసి వాడికి అంత కోపం వస్తుంది. ఇప్పుడు ఆ కోపంలో హీరోయిన్ ఫ్రెండ్ కి కాల్ చేస్తాడు. ఆ టైంలోని హీరోయిన్ ఇప్పుడు మనం ఎక్కడెళ్ళేది, ఏం చేసేది అని ఆలోచిస్తూ రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దూరంలో తన ఫ్రెండ్ ని చూస్తుంది. తన ఫ్రెండ్ ని చూడగానే హీరోయిన్ కి అంత హ్యాపీగా ఉంటుంది. వెంటనే మాట్లాడటానికి వెళ్తుంది. కానీ చూస్తే ఫ్రెండ్ వెనకాల సైకో వస్తుంటాడు. అంతే వాడిని చూడగానే హీరోయిన్ భయపడిపోతుంది. ఎంత హీరోయిన్ రూపాన్ని మార్చుకున్నా వాడి మీద ఉన్న ఆ భయం మాత్రం పోవడం లేదు. సో వాడి కంట పడకూడదు అని అలానే భయపడుతూ ఫాస్ట్ గా అక్కడి నుండి వెళ్తుంటుంది. కానీ వాడు తన ఫ్రెండ్ దగ్గర మాట్లాడేసి వెనకాలే వెళ్తుంటాడు. వాడికి తన ముందు వెళ్తున్నది హీరోయిన్ అని కూడా తెలియదు. క్యాజువల్ గానే వెళ్తుంటాడు. కానీ హీరోయిన్ వాడి మీద ఉన్న భయంలో కిందనే పడిపోతుంది. ఆ సైకో కూడా చూస్తాడు. హీరోయిన్ అయితే కింద పడిన తన బ్యాగ్ ని తీసుకుని అలానే వణుకుతూ అక్కడి నుండి వెళ్తుంటుంది. అప్పుడు సడన్ గా ఆ సైకో ఒక్క నిమిషం ఆగండి అని పిలుస్తాడు. అంతే కనిపెట్టేశాడా అని హీరోయిన్ కి ప్రాణమే పోతుంది. కానీ తన పర్స్ ని వదిలేసి వెళ్తుంటుంది. అది ఇవ్వడానికి పిలిచింటాడు. హీరోయిన్ అయితే వెనక్కి కూడా తిరిగి చూడకుండా ఆ పర్స్ ని తీసుకుని అక్కడి నుండి ఒకటే పరుగు. ఇంకా హీరోయిన్ జాబ్ కోసం చాలా చోట్ల ట్రై చేస్తుంది. చిన్న జాబ్ దొరికినా చేద్దామని చాలా చోట్ల ట్రై చేస్తుంది. కానీ అక్కడ హీరోయిన్ కి జాబ్ దొరకదు. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేది, ఏం చేసేది అని తెలియక బస్ స్టాప్ లో కూర్చుంటుంది. ఆ టైం ఇద్దరు తాగుబోతు వెధవులు అటుపక్కగా రాగా అక్కడ హీరోయిన్ ని చూడగానే హీరోయిన్ దగ్గర ప్రాబ్లం చేయగా హీరోయిన్ వాళ్ళ దగ్గర నుండి తప్పించుకోవడానికి అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్తుంటుంది. ఇప్పుడు కట్ చేస్తే హీరోయిన్ పోలీస్ స్టేషన్ లో ఉంటుంది. ఏమంటే ఆ తాగుబోతుల దగ్గర నుండి తప్పించుకుని పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు పోలీసులు చూసినట్లున్నారు. ఇప్పుడు కాసేపట్లో హీరో పోలీస్ స్టేషన్ కి వస్తాడు. ఏమంటే పోలీసులు హీరోయిన్ దగ్గర మీ వాళ్ళ నంబర్ ఇవ్వండి అని అడిగింటారు. హీరోయిన్ హీరో నంబర్ ని ఇచ్చింటుంది. హీరో వచ్చి చూస్తే హీరోయిన్ అలానే చాలా ఇన్నోసెంట్ గా కూర్చుంటుంది. అందులోనూ హీరోయిన్ ఇప్పుడు వాడి వైఫ్ రూపంలో కదా ఉంది. సో వాడు హీరోయిన్ ని ఏమనడు, అక్కడి నుండి పిలుచుకుని వెళ్తాడు. హీరోయిన్ ఏం తినలేదు అని తెలిసి రెస్టారెంట్ కి పిలుచుకుని వెళ్తాడు. కానీ హీరోయిన్ చాలానే డల్ గా కూర్చుంటుంది. హీరో చూసేసి ఏమైంది అంతా ఓకేనే కదా అన్నప్పుడు హీరోయిన్ అది నేను అనుకున్న ఈ కొత్త ఫేస్ తో నేను ఏమైనా చేయగలను అని, కానీ నేను ఒక జాబ్ ని కూడా చూసుకోలేకున్నా, అంతేకాకుండా నా రూపాన్ని కంప్లీట్ గా మార్చుకోవడం వల్ల ఆ సైకో దగ్గర నుండి తప్పించుకుంటాను అని అనుకున్నా. కానీ అలా కానే కాదు. ఇప్పటికీ కూడా వాడిని చూసి నేను భయపడుతున్నా అని చాలా ఫీల్ అయ్యేట్టుగా హీరో హీరోయిన్ ని ఓదార్చి ఏం కాదు ఫస్ట్ మీరు తినండి అంటాడు. ఇంకా హీరోయిన్ ని వాడి ఇంటికే పిలుచుకొని వెళ్తాడు. మీకు జాబ్ దొరికే వరకు మా ఇంట్లోనే ఉండండి అంటాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే హీరోయిన్ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటుంది. హీరో కూడా వచ్చి చూస్తాడు. వాడికి తన వైఫ్ కుక్ చేస్తున్నట్లు అనిపిస్తుందేమో, అలానే ఒకలా డల్ గా నిల్చొని చూస్తుంటాడు. హీరోయిన్ చూసేసి ఓ మేల్కున్నారా, సారీ నేను మీ దగ్గర అడగకుండానే కుక్ చేస్తున్నా, మీకోసం బ్రేక్ఫాస్ట్ చేయాలనిపించింది అందుకే అన్నప్పుడు హీరో క్యూట్ గా నవ్వుతూ పనిలేదు అంటాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. అప్పుడు హీరోయిన్ ఇక్కడి నుండి వెళ్లే వరకు నేనే కుక్ చేస్తాను, అప్పుడే నేను ఇక్కడ కంఫర్ట్ గా ఉండగలను, ప్లీజ్ ఒప్పుకోండి అన్నప్పుడు హీరో కూడా ఓకే అంటాడు. ఇంకా ఇద్దరు తింటుంటారు. అప్పుడు హీరోయిన్ అవును మీ వైఫ్ ఎక్కడికైనా వెళ్ళారా, మీ వైఫ్ గురించి మీరు చెప్పనే లేదు అని అడగ్గా హీరో కూడా చెప్పేస్తాడు తన వైఫ్ చనిపోయింది అని. కానీ తన వైఫ్ రూపాన్ని హీరోయిన్ కి పెట్టాడు అన్నది మాత్రం చెప్పడు. ఇప్పుడు కట్ చేస్తే హీరో ఫ్రెండ్ ఏరా హీరో ఇంటికి వస్తుంది. ఇప్పుడు అక్కడ కిచెన్ లో పనిచేస్తున్న హీరోయిన్ ని చూసి ఎవరు నువ్వు అన్నట్లు అడగ్గా హీరోయిన్ కూడా తిరుగుతుంది. అంతే హీరోయిన్ ఫేస్ ని చూడగానే షాక్ అయి చేతిలో పెట్టుకున్న బ్యాగ్ ని కింద పడేస్తుంది. సోరం అని చెప్పి అంతలా షాక్ అవుతుంది. హీరో వైఫ్ పేరు సోరం. హీరోయిన్ కి అయితే ఏం అర్థం కావడం లేదు. ఎందుకు ఇప్పుడు తను నన్ను చూసి అంతలా షాక్ అవుతుంది అని చూస్తున్నప్పుడు హీరో ఏరా అని చూసేస్తాడు. ఫాస్ట్ గా వచ్చి బయట వెళ్ళి మాట్లాడదాం రా అంటాడు. కానీ ఏరా సూరం చనిపోయింది కదా, మరి తినేవరు అన్నట్లు అడగ్గా హీరోయిన్ కి అంత షాకింగ్ గా ఉంటుంది. కానీ హీరో ఏరాని బయట లాక్కుని వెళ్ళిపోతాడు. ఏరా అయితే ఏం జరుగుతుంది ఇక్కడ, ఎవరా అమ్మాయి, తనెందుకు సోరంలా ఉంది అని అడగ్గా హీరో ఏం చెప్పడు, అలానే సైలెంట్ గా నిల్చుంటాడు. హీరో అలా సైలెంట్ గా ఉండటంతోనే ఏరాకి అర్థమైపోతుంది హీరోయిన్ కి ప్లాస్టిక్ సర్జరీ చేసింది హీరోనే అని. ఆల్రెడీ హీరో హీరోయిన్ గురించి ఏరా దగ్గర చెప్పింటాడు కదా.
ఏరా కూడా నువ్వు అలా అంతా చెయ్యకు అని చెప్పింటుంది కదా. ఇప్పుడు వాడి వైఫ్ ఫేస్‌ని సర్జరీ చేసి పెట్టాడు అని తెలిసి ఏరా చాలా ఫీల్ అవుతుంది. ఏమంటే ఏరాకి హీరో అంటే చాలా ఇష్టం. కానీ హీరో ఏమో సోరంని పెళ్లి చేసుకొనింటాడు. సరే ఇప్పుడైనా హీరోని కరెక్ట్ చేసి పెళ్లి చేసుకుందామని ఏరా అనుకొనింటుంది. కానీ ఇప్పుడు మళ్ళీ హీరో వైఫ్ రూపంలోనే ఉన్న హీరోయిన్‌ని చూడగానే ఏరా చాలా అప్సెట్ అయిపోతుంది. ఆ టైంలోనే ఇంట్లో ఉన్న హీరోయిన్‌కి బానే అర్థమైపోతుంది. తన ఫేస్ హీరో వైఫ్ ఫేస్ లానే ఉంది అని. అంతేకాకుండా హీరోయిన్‌ని స్టోర్ రూమ్‌లా ఉన్న ఒక రూమ్‌లోకి మాత్రం వెళ్ళడానికి అలో చేసేవాడు కాదు. సో ఇప్పుడు హీరోయిన్‌కి డౌట్ వచ్చి ఆ రూమ్‌లో వెళ్లి చూస్తే అక్కడ హీరో వైఫ్‌ది ఫోటో ఉంటుంది. ఇప్పుడు ఆ ఫోటోలో తినలానే ఉన్న హీరో వైఫ్‌ని చూసి హీరోయిన్‌కి చాలానే షాకింగ్‌గా ఉంటుంది. కట్ చేస్తే హీరో ఏరా దగ్గర మాట్లాడేసి ఇంటికి వెళ్తాడు. చూస్తే హీరోయిన్ ఇంట్లో లేదు. అన్ని రూమ్స్‌లోనూ చెక్ చేస్తాడు. కానీ హీరోయిన్ ఎక్కడా లేదు. వెంటనే హీరోయిన్‌ని వెతుక్కుంటూ వెళ్తాడు. చూస్తే హీరో ఇంటి పక్కనే ఉన్న పార్క్‌లో కూర్చుంటుంది. హీరో కూడా వెళ్తాడు. అప్పుడు హీరోయిన్, నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ రోజు నా ఫేస్‌కి ఉన్న బ్యాండేజ్‌ని రిమూవ్ చేసిన తరువాత మీరెందుకు అంతలా షాక్ అయ్యారు అని అన్నప్పుడు హీరో, సారీ నా వల్లనే ఇలా మిస్టేక్ జరిగింది అంటాడు. అప్పుడు హీరోయిన్, మీరెందుకు సారీ చెప్తున్నారు? నాకు మీ మీద ఎలాంటి కోపం లేదు. మీ దగ్గరకు వచ్చింది నేను. సర్జరీ చేసి నా ఫేస్‌ని మార్చమని అడిగింది నేను. అలా ఉన్నప్పుడు మీరెందుకు సారీ చెప్తున్నారు? నా లైఫ్‌ని మీరు సేవ్ చేసినందుకు నేనే మీకు గ్రేట్‌ఫుల్‌గా ఉండాలి. కానీ ఇంక తరువాత నేను ఇక్కడ మీతో పాటు ఉండాలనుకోవడం లేదు. నేను ఇక్కడ ఉంటే నా ఫేస్‌ని చూసినప్పుడంతా మీకే ఇబ్బందిగా ఉంటుంది అన్నప్పుడు హీరో, అదంతా నేను చూసుకుంటాను. మీకు స్టేబుల్ అయిన ఒక జాబ్ దొరికే వరకు మీరు ఇక్కడే ఉండండి. ఏం పర్లేదు అన్నప్పుడు హీరోయిన్ నవ్వుతూ, లేదు లేదు నన్ను సేవ్ చేసిన మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. సో నేను వెళ్తాను. కానీ ఇక్కడి నుండి వెళ్ళే ముందు చివరగా ఒకసారి రేపు నైట్ మీకు స్పెషల్‌గా డిన్నర్ చేసి ఇచ్చి వెళ్తాను అంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. హీరోయిన్ హస్బెండ్, ఆ సైకో ఇంకా ఆ లేడీ పోలీస్ ఇద్దరు ఆ డ్రెస్‌ని ఎవరెవరు కొన్నారు అని ఆ అడ్రస్‌కంతా వెళ్ళి హీరోయిన్ కోసం వెతుకుతుంటారు కదా. ఆల్మోస్ట్ అందరింటికి వెళ్ళి చెక్ చేసేస్తారు. ఇంకా ఫైనల్‌గా ఆ డ్రెస్‌ని కొన్న ఇద్దరి ఇంటి అడ్రస్ దగ్గరకు వెళ్ళి చెక్ చేయాలి అంతే. అది ఇంకెవరిదో కాదు. ఒకటి ఏరా అడ్రస్, ఇంకొకటి హీరో అడ్రస్. ఇప్పుడు ఆ సైకో ఏరా ఇంటికి వెళ్ళి డ్రెస్‌ని చూపించి, ఇలాంటి డ్రెస్ మీరు కొన్నారా? మీ దగ్గర ఉంటే కాస్త తీసుకొచ్చి చూపించరా అన్నప్పుడు ఏరా అడుగుతుంది. ఎందుకు? దేనికోసం అడుగుతున్నారు అని అడగ్గా ఆ లేడీ పోలీస్, మేము ఒక పర్సన్‌ని కనిపెట్టాలి. ఈ డ్రెస్ ద్వారానే కనిపెట్టగలం అందుకే అని చెప్పగా ఏరా కూడా తీసుకొచ్చి ఇస్తుంది. వాళ్ళు డ్రెస్‌ని చూసేసి ఇప్పుడు ఫైనల్‌గా హీరో ఇంట్లో చెక్ చేయడానికి వెళ్తారు. హీరో కూడా బయట వచ్చి ఎవరు మీరు? ఏం కావాలి అని అడుగుతుంటాడు. కానీ అంతలో ఆ సైకో హీరోని తోసేసి మరి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.